అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏంటక్క ఎక్కడికి వెళ్ళామంటారా? మన భీమవరం నుంచి వాడపల్లి అండి. వాడపల్లి అంటే ఎక్కడ అని అనుకుంటున్నారా? రాజమండ్రికి 10 కిలోమీటర్లు, రావులపాలెంకి 8 కిలోమీటర్లు. వాడపల్లి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా రావులపాలెం వచ్చే వెళ్ళాలండి. ఈ దేవస్థానము చాలా ప్రత్యేకతము. 7 వారాల వెంకన్న స్వామి గోవింద 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 నామంతో తలిస్తే చాలు పలకరిస్తాడు. అలాంటి వెంకన్న స్వామి దగ్గరికి అయితే నేనైతే వచ్చాను. ఈ బ్లాగ్ అంతా ఖచ్చితంగా కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్. అలాగే వచ్చేసి నేనైతే 7 శనివారాలు వెంకన్న స్వామిని అయితే దర్శించుకుంటున్నాను. ఫస్ట్ డే నా స్టార్ట్ అయింది. నిజం చెప్తున్నా, నా మనసులో చాలా బాధ ఉంది. ఎన్నో నేను చెప్పుకోలేనంత స్ట్రగుల్కి వెళ్ళిపోయి, ఒక సిచ్యువేషన్కి డీప్గా వెళ్ళిపోయి నేను ఎంతో ఫేస్ చేశాను. అలాంటిది వెంకన్న స్వామి తీరుస్తాడా అనని కాదు, ఆ దేవుడు లేనిదే మనం లేము. ఆ దేవుడే నాకు తీర్చాలని చెప్పి నేనైతే ఇక్కడికైతే స్టార్ట్ అయ్యాను. మా నాన్నగారు చాలా పరిస్థితిలో ఉన్నారు. ఆ సిచ్యువేషన్లో కూడా నేను ఆ రోజు కూడా నేను దర్శించుకున్నాను. ఆ రోజు కూడా నాకు చాలా బాధ వేసింది. నువ్వే గట్టెక్కించాలయ్యా అంటే ఆయన నిజంగా గట్టెక్కించాడు. మా అమ్మ వచ్చింది ఈ వెంకన్న స్వామి దగ్గరికి. 7 శనివారాలు వెళ్ళిన తర్వాత మనం అష్టోత్తరక పూజ అయితే మనం చేయించుకోవాలండి. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇంకా వచ్చేసి ఆధార్ కార్డు, మన పేర్లు, మన గోత్రనామాలు చెప్తే వారం క్రితం 10 రోజుల క్రితం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత ఏ వారమైనా ఉంటుందండి, శనివారం తప్పనిచ్చి. ఈ పూజ వచ్చేసి మేమైతే ఆదివారం అయితే బుక్ చేసుకున్నాము. ఈ పూజకు కావాల్సినవి వచ్చేసి కాయగూరలు, అట్టిపళ్ళు, ఇంకా వచ్చేసి తమలపాకులు, ఈ ఒక్క, ఇంకా బియ్యము అవన్నీ ఉంటాయండి. ప్యాకింగ్ అయితే అమ్ముతారు. అవన్నీ తీసుకొని అయితే మనమైతే పూజ అయితే చేయించుకోవచ్చు. ఇంకా అన్నదానానికి వచ్చేసి మార్నింగ్ 10:30కి అయితే స్టార్ట్ చేస్తారండి. సాయంత్రం 4 అవ్వని ఎవరు వచ్చినా సరే అన్నదానం అయితే నిత్య అన్నదానం అయితే ఇక్కడైతే పెడతానే ఉంటారు. అన్నదానం లేకుండా అయితే ఉండదండి. మార్నింగ్ అయితేనేమో మేము ఒక రోజు వచ్చేసి మేమైతే ప్రసాదం అయితే తీసుకున్నాం, పులిహోర. మార్నింగ్ 7:30కి ఆ టైంలో 8:30కి ప్రసాదం అయితే పులిహోర అయితే పెడతారు. మేము ఇంకా అన్నదానం అయితే చేసాము. ఇంకా లాస్ట్ వారం అయితే మా అమ్మ కూడా వచ్చేసారు. ఇంకా అక్కడ గోదావరి అయితే ఉంటుంది, చీకట్లో కదా. ఇంకా అక్కడికి వెళ్ళి గోదావరి దగ్గర స్నానం అయితే చేసేసి మళ్ళీ ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసాము. నిజం చెప్తున్న ఈ జనాలు శనివారం అయితే మీకు దర్శనం అయితే 50 రూపీస్ దర్శనం ఉంటుంది. ఇంకా వచ్చేసి 200 రూపాయల దర్శనం ఉంటుంది. ఇంకా విఐపి దర్శనం ఉంటుంది. మామూలుగా ఫ్రీ దర్శనం కూడా ఉంటుందండి. ఈ శనివారం వచ్చేసి జనాలు అయితే చాలా ఎక్కువే ఉంటారు. ఇంకా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే వెంకటేశ్వర స్వామిని అయితే అసలు ఎంత బాగా పెట్టారో. ఆ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకొని ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు నిర్మాణం అవ్వాలి అని చెప్పి పూజలు చేయించుకుంటారండి. అలా 7 ఇటుకురాళ్ళు పెట్టుకొని వెంకన్న స్వామికి అయితే పూజలు అయితే చేయించుకుంటారు. ఇంకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా చాలామంది వచ్చారు. ఇక్కడైతే నిజం చెప్తున్నానండి, ఆ వెంకన్న స్వామి మమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరినీ, నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరినీ, నా మంచి కోరుకునే వాళ్ళందరికీ వాళ్ళకు కూడా వెంకన్న స్వామి చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగైతే మన ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యింది. నిజంగా 7 శనివారాలు ఎటువంటి ఆటంకులు లేకుండా ఎలా వెళ్ళిపోతాం అని అనుకోగలరు. అలా ఆటంకం వచ్చినా సరే నెక్స్ట్ వారం వచ్చేసి మనం ఇల్లు శుభ్రం చేసుకొని మళ్ళీ మనమైతే స్టార్ట్ అయితే అవ్వచ్చండి. నేనైతే అదే విధంగా చేశాను. ఇక్కడైతే పంతులు గారులు అయితే ఎనీ టైం చెప్తున్నారు, మీ మనసులో భక్తి ఉండాలి కానీ ఆ వెంకన్న స్వామి ఖచ్చితంగా కరుణిస్తారనని. మన పెద్ద తర్వాత ఈ వాడపల్లి క్షేత్రం అంత ఫేమస్, ప్రసిద్ధి చెందిందండి ఈ వెంకన్న స్వామి. ఆ వెంకన్న స్వామిని ఎంతమంది దర్శించుకున్న వాళ్ళు ఒక్కసారి ఈ అక్కకి చెప్పుకుంటారని కోరుకుంటున్నాను. అసలు మేమైతే చాలా బాగా దర్శించుకున్నామండి. లాస్ట్ రోజైతే అష్టోత్తరక పూజ రోజైతే విఐపి దర్శనాన్ని దగ్గరికి వెళ్ళామండి. చాలా బాగా జరిగింది. ఫస్ట్ రోజైతే నాకైతే దేవుడైతే నేను కళ్ళు మూసుకునే లోపల దేవుడు కనిపించలేదు, కళ్ళు మూసుకునే లోపల నెట్టేశారు. అలాగైపోయింది. తర్వాత 2వ వారం నుంచి అయితే దర్శనం అయితే బాగా అందింది. ఆ వెంకన్న స్వామి వెనకాల వచ్చేసి ఎవరైనా కోరికలు అనుకొని మనసులో అలాగ డబ్బులు అంటిస్తే ఆయన అదొక నమ్మకం అండి, ఆయన తీరుస్తాడని. 7 వారాలు అయితే మీ బావగారు అయితే అంటించారు అలాగ డబ్బులైతే. మేమైతే వెళ్ళిన ప్రతి వారము దర్శనం అయిపోయిన తర్వాత అన్నదానం కూడా చేసి బయలుదేరుతామండి.
అలాగ 7 వారాలు నాకైతే అలాగైతే అయ్యింది. ఇంకా వచ్చేసి మీకు డౌట్లు అయితే ఉండొచ్చు, భీమవరం నుంచి అయితే ట్రైన్లు కూడా ఉన్నాయి. ఇంకా హైదరాబాద్ నుంచి అలా రావాలనుకున్న వాళ్ళైతే రాజమండ్రి నుంచి అలా వచ్చేయచ్చు, రావులపాలెం నుంచి కూడా రావచ్చండి, అలా కూడా వచ్చేయచ్చు. ఇదంతా వచ్చేసి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ పూతరేకులు కానీ ఏవైనా సరే చాలా ఫేమస్. మేమైతే 7 వారాలు వచ్చాం కదా, ఇక్కడి నుంచే కూరగాయలు అయితే తీసుకెళ్ళాము. చాలా రేట్లు తక్కువ ఉన్నాయి ఇక్కడ కూరగాయలు వచ్చేసి. అసలు చూడండి, టైం ఎంతైనా సరే జనాలు అయితే తిరుగుతూనే ఉన్నారు. అంటే శనివారం రోజు వచ్చేసి అలాగా, వీటి రోజుల్లో అయితేనేమో లోపల కూడా ప్రదక్షిణాలు అయితే చేయొచ్చు. పక్కనే శివుడి గుడి కూడా ఉందండి, కావాలనుకున్న వాళ్ళు అక్కడ కూడా దర్శించుకోవచ్చు. ఇంకా వచ్చేసి గోమాతలు, అక్కడైతే మనకి గరిక అవన్నీ కావాలనుకున్న వాళ్ళు అలా పెట్టొచ్చు. మేమైతే పెట్టలేదనుకోండి, ఒకరోజే పెట్టాము. ఇంకా నా వీడియోస్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.